ఏమైందిరా? రాజన్న ఇప్పుడే కనపడ్డాడ్రా. నువ్వు మజాకులాడకురా, అన్న చనిపోయి చాలా రోజులైంది. నువ్వు చెప్పిందంత అబద్ధంరా. ఇప్పుడే రాజన్నని చూశానురా, భయంతో నీ దగ్గరికి వచ్చాను. రాజా అన్న చనిపోయాడో లేదో నీకొక్కడికే తెలుసురా. ఎందుకు నవ్వుతున్నావురా ఇంత సీరియస్ గా చెప్తుంటే? చెప్పరా. రాజా అన్నని చంపారంటే మీరెలా నమ్మారా? రాజా అన్నని చంపే మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. రాజా అన్నని చంపారని ఒక్కొక్క నా కొడుకులు ఎలా ఎగిరారా? నా కొడుకుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి చంపేస్తాడు. రాజా అన్ననే చూశారు, రాజా అన్న విశ్వరూపం చూడలేదు, తట్టుకోలేదు. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊర్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో ఒకరి పేరు రాజా, ఒకరి పేరు చర్ల. కానీ రాజాకి చిన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు. అప్పటి నుండి చర్లానే రాజాకి అమ్మ నాన్న స్నేహితుడు అన్నీ తనే. పెరిగి పెద్దయ్యాక వాళ్ళ ఊరికి ఏ చెడు వ్యాపారాలు రాకుండా చూసుకుంటారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అప్పుడప్పుడు అనిపిస్తుంటది మనకు కూడా అమ్మ నాన్న ఉంటే బాగుండాలి. నీకు అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు, నీకు నేను. ఆ రోజులే బాగుండేరా. మనం స్కూల్లో ఆడుకున్న రోజులు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడంటే మన ఊరు బాగుండాలా, అవి అన్నీ చూసుకుంటాను. అప్పటి రోజులే మస్తు ఉండేరా. ఎంతైనా స్కూల్ డేసే బాగున్నారా. ఈ పిక్కలాట, ఈ పిక్కలాట, కోతుకొమ్మొచ్చి ఆ రోజులే బాగున్నాయిరా. అప్పుడు మాస్టర్ చెప్తుండే అప్పుడు నిన్ను చదువురాదు ముద్దుంటుండే బెల్ల అనిపించేరా. ఏమన్నావురా? నీలాంటి ఫ్రెండ్ ఉండగా నాకు చదువు ఎందుకు? నువ్వే బుక్, నువ్వే హోంవర్క్, నువ్వే మాస్టర్, ఇవన్నీ కాదురా ప్రపంచంలో అన్నీ నువ్వేరా. ఇది మాత్రం నిజంరా. నువ్వు చిన్నప్పుడు పాలు తాగడం మానేసి పాల గుమ్మడికాయ తినడం వల్ల అందుకోసం ఇంత బలంగా ఉన్నావు. ఇవన్నీ కాదులే కానీ మన ఊర్లోకి ఏ స్మగ్లింగ్ డీళ్ళు, ఏ వ్యాపారాలు రాకుండా చూసుకోవాలి. అవన్నీ కాదు, మన ఊరు కాదులే కానీ ఏ ఊరైనా సరే కానీ ఈ స్మగ్లింగ్ డీల్ రాకుండా చూసుకోవాలరా. అవును నిజమేరా. అవునరా, దేవగాడు కనపడి రిటర్న్ వెళ్ళారా. వాడి గురించి మాట్లాడకరా. ఎందుకు అలా అన్నావు? అంతే ఇక. నాకు అర్జెంట్ పడింది, మళ్ళీ వస్తారా?
మళ్ళీ దూరంగా ఉన్న మరో ఊర్లో యష్ భాయ్ అనే ఒక పెద్ద స్మగ్లర్ ఉండేవాడు. ఆ స్మగ్లర్ 4 ఊర్లను స్మగ్లింగ్ చేస్తూ నడిపిస్తూ ఉండేవాడు. అప్పుడే రాజా ఊరు వాడి కళ్ళల్లో పడింది. 4 ఊర్లలో స్మగ్లింగ్ చేసాం, 5వ ఊర్లో కూడా చేయాలరా. 5 లెఫ్ట్. మనం అనుకున్నట్టు ఏ ఊరో కాదది, ఆ రాజాగాడి ఊరు, దమ్మాయి గూడెం. సరే బాయ్, నాదొక కండిషన్. నాకు నత్తిగా మాట్లాడేటోడు ఒకడు కావాలి. రాజాకి తెలియకుండా చెర్లాకి తమ్ముడున్నాడనే విషయం దాస్తాడు. చెప్పరా అన్నయ్య. చెప్పురా. మన ఊర్లోకి ఏది తీసుకురావద్దు అనుకుంటున్నాను, అదే తీసుకొచ్చి స్మగ్లింగ్ చేద్దామన్నా. నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, మస్తు క్లోజ్ మనకి. అరే నువ్వు ఏం మాట్లాడుతావు, నీకన్నా అర్థం అవుతుందారా? ఇన్నాళ్ళు నువ్వు నా తమ్ముడు అని తెలియకుండా దాస్తున్నా. ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా దాస్తుంటే నువ్వు ఇలా చేస్తావా? ఈ విషయం రాజా గారికి తెలిసి చంపేస్తాడు. ఈ రాజా గారిని భూమి మీద లేకుండా చేస్తే మనకెవడు అడ్డు రాడన్నా. ఏం మాట్లాడుతావు, నీకన్నా అర్థం అవుతుందారా? తమ్ముడు అని వదిలేస్తున్నా, ఇదే ప్లేస్ లో వేరే వాడు ఉంటే చంపేద్దు. సారీ అన్నయ్య, ఇక నాకు తప్పట్లేదు, నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం. కానీ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆ ఊర్లో ఒక డీలింగ్ చేయాలి. దమ్మాయిగూడెంలో దేవం ఉండాట, కనుక్కుందామా? మీరు ఏదైనా చేయండి, నాకు ఆ ఊరు కావాలి. ఓకే బాయ్. మళ్ళీ లవ్ సాంగే. మళ్ళీ మనం అనుకున్నట్టు ఆ ఊరు నుంచి ఒక డీల్ వచ్చింది. ఎవడు దేవా మనిషి అంట. ఓకే బాయ్, మన ప్లేస్కి రమ్మని చెప్పు. ఆ రోజు రాత్రి రాజాని చంపడానికి చెర్లా ప్లేస్లో వాళ్ళ తమ్ముడు వెళ్తాడు. ఎవర్రా? ఎందుకురా ఇలా చేసా? ఊర్లోకి రానిచ్చేది ఎక్కువ, నన్నే మోసం చేస్తావా? నీ వెనకలు ఉంది ఎవరో చెప్పరా? శివయ్యా. కొన్ని రోజుల తరువాత రాజా చనిపోయాక యష్ భాయ్కి తిరుగు లేకుండా అయిపోయింది. రాజా ఊరిని ఆగం చేసేశారు.
ఊర్లో వాళ్ళంతా గడప దాటి బయటికి రావాలంటేనే చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే రాజా చనిపోయాక అలా చేశారు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ రాజా చనిపోయాడని అనుకుంటున్నారు. ఆ రోజు రాజా ప్రాణం పోతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి కాపాడాడు. ఏమైందిరా? రాజన్న ఇప్పుడే కనపడ్డాడ్రా. నువ్వు మజాకులాడకురా, అన్న చనిపోయి చాలా రోజులైంది. నువ్వు చెప్పిందంత అబద్ధంరా. ఇప్పుడే రాజాన్నని చూశానురా, భయంతో నీ దగ్గరికి వచ్చాను. రాజా అన్న చనిపోయాడో లేదో నీకొక్కడికే తెలుసురా. ఎందుకు నవ్వుతున్నావురా ఇంత సీరియస్గా చెప్తుంటే? చెప్పరా. రాజా అన్నని చంపారంటే మీరెలా నమ్మారా? రాజా అన్నని చంపే మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. రాజా అన్నని చంపారని ఒక్కొక్క నా కొడుకులు ఎలా ఎగిరారా? నా కొడుకుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి చంపేస్తాడు. రాజా అన్ననే చూశారు, రాజా అన్న విశ్వరూపం చూడలేదు, తట్టుకోలేదు. ఆ రోజు నువ్వు కాపాడకపోయి ఉండేసరికి నేను ఆ శివయ్య దగ్గరికి వెళ్ళేవాడిని రా దేవా. నేను నిన్ను కాపాడమేంట్రా? నీ కోసమని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రాలేదు. నా కంట ఉన్న నా 2 ఫ్రెండ్స్ ని చంపారా నీ ఫ్రెండ్ గాడు. నీ ఫ్రెండ్స్ ని చంపడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఆ రోజు నువ్వు రాలేదా? ఆ రోజు మరి నన్ను కాపాడింది ఎవరు? నువ్వే గారు అక్కడికి వచ్చింది. చెప్పరా, చెప్పు. నోరుంది కాబట్టి ఏది పడితే అది వర్లకురా. అది నేను నిన్ను అడగాల. నా ఫ్రెండ్స్ ఎందుకు చంపారా నీ ఫ్రెండ్ గాడు? వాణ్ణి చంపకుండా వదలనరా. కాపాడింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి మీరా నన్ను కాపాడింది. ఏంటి ఎప్పుడు లేనిది కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది? గుర్తుపట్టలేదా యష్ బాయ్? నువ్వు ఇంకా బతికే ఉన్నవారా? అయినా నువ్వు అంత ఈజీగా చావు అనుకున్నా. చంపేటప్పుడు వాడి ప్రాణం పోయిందో తెలుసుకోవాలని తెలవదారా? భలే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నావురా నువ్వు. మీ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని బాడీ డబల్గా చేయించి వాడిని మీ తమ్ముళ్ళే చంపారని నన్ను నమ్మించా. వాడి తమ్ముడి చేత వాళ్ళ అన్ననే కిడ్నాప్ చేయించా. కజ్జని పడింది మళ్ళీ వస్తారా? ఇప్పటికే నా ఊరు వచ్చి ఒక తప్పు చేశావు. రేపు నీ చివరి రోజు. చూసుకుందాం. వచ్చాడు మొగాడు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నిన్ను చంపి నీ ఊరు నా చేతుల్లో ఉంటుంది. నువ్వెందుకు బాయ్, వీడికి నేను చాలు, ఈసారి మిస్ కాదు. రారా.
మా అన్నకు ఫ్రెండ్ కావచ్చు, నాకు కాదురా. నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ నా శరీరానికి కాదురా, ఆ ఊరికి అవమానం. నా కొడక రాజా, చెల్లా, ఈ కాపురా రాజా, ఎన్నాళ్ళు రెయ్యి ఈ కాపేద్దాం. మన రక్తాన్ని మనం చంపుకుంటే ఎలారా? మన ఊరిని కాపాడుకుంటా ఏ చెడు వ్యాపారాలు రాకుండా చూసుకుందాం. వాడు అన్నాని చూడకుండా నిన్నే కిడ్నాప్ చేశాడు, అలాగని మన ఊరిని నాశనం చేశాడ్రా. నేను తప్పు చేశా రాజా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు వెళ్ళను. రాజా అన్నలా కనపడ్డాడేంటి? అబద్ధం ఎందుకు చెప్పావురా? అవుదేంది? రాజా అన్న బతుకున్న సంగతి నాకెందుకు చెప్పలేదురా? అన్న చెప్పొద్దన్నాడు. అన్న ఎక్కడున్నాడు? అన్నా, నువ్వు లేని చూసి వాళ్ళంతా వచ్చి స్మగ్లింగ్ చేశారన్న, మనూరిని వల్లకాడి చేశారన్న. నా గడ్డ మీద అడుగు పెట్టి ఒక తప్పు చేశాడు. ఒక్కసారి వాడు ఎవరి గడ్డ మీద అడుగు పెట్టాడో ఆలోచించి ఉంటే కనీసం వాడి ప్రాణాలైనా మిగిలాయి. వాడు నా తమ్ముడినే చంపాలనుకుంటాడా? ఆహాహా, మీరు అనుకున్నట్టు మీ రాజా అన్నని కాదు, వాళ్ళన్న దేవనే.